అటు బాలైనా నువ్వు ట్రై కాదండి పేపర్ పాంప్లెట్ అది ఇచ్చినట్టు పడకుండా చూడు ఆలియా ఎక్కడ కొట్టు జై మాలా జై మాలా మాలల ఐక్యత విజయవంతం చేద్దాం సెక్రటరియట్ ముట్టడి విజయవంతం చేద్దాం సెక్రటరియట్ ముట్టడి కాపాడుకుందాం రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం రాజ్యాంగ హక్కులను హలో మాలా జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం కాపాడుకుందాం రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకుందాం రాజ్యాంగ హక్కుల్ని కాపాడుకుందాం రాజ్యాంగ హక్కుల్ని మహానాడు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి ఆదేశాల మేరకు హలో మాలా చలో సెక్రటరియట్ కార్యక్రమం ఈ నెల 31వ తారీఖు సోమవారం రోజున పార్టీ పిలుపునివ్వడం జరిగింది. దయచేసి మాలలు, మాల విద్యార్థులు, మాల నిరుద్యోగులు, ఉద్యోగులు కూడా మన రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను కాపాడుకోవడం కోసం మనం అందరం కూడా రాష్ట్రం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన హక్కులను కాపాడుకోనికి చలో సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కోరుతూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మాలలు ఎవరు కూడా మనకు జరుగుతున్న అన్యాయాలపై ఎలాంటి ముందస్తు వేయకుండా కొంతమంది నాయకులపైనే వేస్తూ ఉన్నారు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు తెల్ల వారంగా నిద్రలు దులిపేసి మీపైన తూరంతా కడిగేసి తుడిచేసి ప్లాస్టిక్ నవ్వులను పెదవులకు అతికించి మీలోతు గొంతులను తొక్కేసి నొక్కేసి ఎవడైనా మీపైన ఉమ్మేస్తే తుడిచేసి ఓ నవ్వు నవ్వండి, ఓ పెగ్గు కొట్టండి, ఇంటి ఖర్చయ్యండి, దుప్పట్లో దూరండి, గంటకు బతికే చెదలా బతుకులు మీకెందుకు సిగ్గు, మీకెందుకు లజ్జలే అనే విధంగానే మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. నా ఇల్లు సుఖశాంతులతో మంచిగా ఉంటే సరిపోతుంది, ఎదుటివానికి ఏమైపోతే నాకేం అవసరం అనుకుంటే ఈరోజు మీరు బతకలేని పరిస్థితి. మందకృష్ణ మాదిగ గారు కూడా సామాజిక న్యాయం కావాలి, దళితులకు న్యాయం కావాలని చెప్తా ఉన్నారు. మరి దళితులకు ఏడ సరైనటువంటి న్యాయం జరుగుతుంది? మాదిగలకే న్యాయం కావాలని కోరుతున్నారు. మాలలకి ఏడ సరైన న్యాయం జరుగుతుందో మీరొక్కపర ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్తా ఉన్నాం. నా మాల సోదరులారా, నా మాల బిడ్డలారా, నేను చెప్పినట్టు విధంగా శ్రీశ్రీ గారు చెప్పినట్టు మీరు ప్లాస్టిక్ నవ్వులను పెదవులకు అతికించి ఒక పెగ్గు మందు తాగి ఇంట పండుకోకండి. రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు 2 చేతులతో అర్జించి అడుక్కునడం కాదు, గల్లా పట్టి బెదిరించి నీ హక్కులను సాధించుకోమని చెప్పాడు. ఈరోజు అవకాశం నీకు దక్కింది. చలో సెక్రటరియట్ ముట్టడి ద్వారా మన హక్కులను తిరిగి మనం పొందాలి. మన రేపటి విద్యార్థుల భవిష్యత్తును చేయాలి. రోస్టర్ విధానాన్ని ఎత్తివేసేదాకా రాష్ట్ర ప్రభుత్వాలపై, కేంద్ర ప్రభుత్వాలపై మాలల ఒత్తిడి, మాల మహర్వీరుల ఒత్తిడి తేవాలని చెప్పేసి ఈ సభాముఖంగా, ఈ పత్రికా సౌరముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ 31వ తారీఖు నాడు ఎవరికి బొట్టు పెట్టి ఎవరిని విరవరు అసెంబ్లీ సెక్రటరియట్ ముట్టడికి మాల విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి దుబ్బాక నియోజకవర్గ మాల మహానాడు తరఫున పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. జై మాల, జై అంబేద్కర్, జై భీమ్. నమస్కారాలు. రేపే జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారి ఆదేశాల మేరకు చలో సెక్రటరియట్ 31 నాడు ముట్టడి కార్యక్రమం ఉంది. దానికి వేలాది సంఖ్యలో రాష్ట్రంలో నలుమూలల నుంచి మాలలందరూ సంఘటితమై చలో సెక్రటరీ విజయవంతం చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేసి మాలకు తీవ్ర విద్యా ఉద్యోగ అవకాశాల్లో తీవ్ర అన్యాయం చేస్తూ ఉన్నారు. వారు ఈ అసెంబ్లీ స్టేషన్లో ఖచ్చితంగా రోస్టర్ పాయింట్పై ఏదైతే 22 ఇచ్చారో 16కు చేయవలసిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఏదైతే పిలిపించినామో మాలలతో పెట్టుకుంటే మనగడ ఉండదన్నట్టుగా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తు చెప్పే విధంగా మా మాలలు సన్నద్ధమవుతారు. ఖచ్చితంగా ఏదైతే నష్టపోతున్నామో నష్టపోయేదానికి మందకృష్ణ మాదిగ గారు ఎవరికైనా కష్టం వచ్చినా ఎస్సీలకు ఎస్టీలకు ఎవరికి వచ్చినా నేను ముందు వరుసలో ఉంటాను, కొట్లాడతానని చెప్పిన మందకృష్ణ అన్న ఈరోజు మాలలకు రోస్టర్ పాయింట్లో తీవ్ర అన్యాయం జరుగుతున్నప్పటికీ ఆయన స్పందన లేదు. ఖచ్చితంగా ఈ 31 వరకు మందకృష్ణ గారు రెస్పాండ్ అయ్యి
మాలల పక్షాన కూడా నాయకత్వం వహించి రోస్టర్ పాయింట్లో రద్దు చేసే విధంగా కొట్టడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దుబ్బాక నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి వేలాది మందిగా తరలి వెళ్ళి సెక్రటరీ ముట్టడి విజయవంతం చేసేపని తెలియజేస్తా ఉన్నాం. దీన్ని ఉద్దేశించే ఈరోజు జాతీయ మాలమాన ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు హలో మాలా చలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న మాలలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దుబ్బాక నియోజకవర్గం కావచ్చు, దుబ్బాక మండలం, దుబ్బాక పట్టణంలోని అన్ని మాల మిత్రులు అందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ సెక్రటరీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం, పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై మాల.